ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన సంగతులు మీకు ప్రకటిస్తూ ఉన్నాం. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటల యందు లక్ష్యం ఉంచండి. ఈ మాటలు మీకు మేలు కలుగుతాయి, మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఇవి ఎక్కడా ఎప్పుడు వినని మాటలు, దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి చెప్పబడిన మాటలు. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని. అమ్మయ్య వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించుటకు అని రాయబడి ఉంది. పాపులు అనగా ఎవరు? వారు ఏ భాష మాట్లాడతారు, వారు ఏ జాతిలో ఉంటారు, వారు ఏ కులంలో ఉంటారు, వారు ఏ గ్రామంలో ఉంటారు అని మనం ఆలోచన చేస్తే దైవ గ్రంథమైన బైబిల్ ఇలా చెప్పబడింది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని. అమ్మయ్య, పాపం చేసే విషయంలో చిన్నవారని, పెద్దవారని, చదువుకున్నవారని, చదువు లేని వారని, ఆ భాష వారు, ఈ దేశం వారు, ఈ కులం వారని ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. పాపం అంటే ఏమిటి? దేవునికి విరోధంగా జీవించడం, అబద్ధాలు, బూతులు, దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ద్వేషం, అసూయ, పగ, ఇలాగన అనేకమైన మీకు కనిపించేవి కనిపించని మహాఘోరమైన పాపాలు దేవునికి విరోధంగా చేస్తూ ఉన్నాడు మానవుడు. అయితే అట్టి మానవుడికి కలిగే జీతం ఏమిటి అంటే పాపం వలన వచ్చే జీతం మరణము అని రాయబడి ఉంది. ప్రియులారా వినండి, సామాన్యంగా భూమి మీద ఉన్న ప్రతివాడు చనిపోతారు, కానీ ఆ మరణం ఈ మరణం కాదు. బైబిల్ చెప్తున్న మరణం ఏంటంటే అగ్నిగుండంలో వేయబడడమే మరణం. అలాగైతే మానవుడు తన పాపాన్ని బట్టి పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళి యుగ యుగాలు ఆ స్థలంలో అయ్యో 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 అని వేదన పడాలి, కేకలు వేయాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అట్టి భయంకరమైన స్థలానికి పాపాత్ముడైన మనుషులు వెళ్ళిపోతూ ఉంటుండగా పరలోకమందున్న దేవుడు, నిజమైన దేవుడు, జీవముగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని అందరినీ పుట్టి పోషించుచున్న దేవుడు, ఆయుషారోగ్యాలు ఇస్తున్న దేవుడు, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, సమస్తాన్ని ఇస్తున్న ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట దేవుని వాక్యంలో మీకు అర్థమై ఉంటుంది చెప్పిన మాట. ప్రియులారా, అయితే పాపం పోవాలంటే ఏం చేయాలి? దైవ గ్రంథం ఇలా సెలవిస్తూ ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్నాడు. అయితే ఆ పాపం పోవాలంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగు నేరదు అన్నాడు. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు తాను నిండి అవనములో మనందరి పాపముల కొరకై పాపుల చేతికి అప్పగించబడి అన్యాయమైన తీర్పును పొంది, కొరడా దెబ్బలు భరించి, ముండ్ల కిరీటం భరించి, అవమానం భరించి, బరువైన సిలువను మోసి, సిలువకు కొట్టబడి, మండుటెండలో వ్రేలాడదీయబడి, శాపగ్రస్తుడై ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని, దేహాన్ని మన కొరకు అర్పించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా లేచారు. అమ్మయ్య వినండి, వింటున్న ఈ మాటలు మీరు ఆలోచించండి. పాప క్షమాపణ కావాలంటే మనం ఏమీ చేయని అవసరం లేదు. మీరున్న స్థలంలోనే ఉన్న పాటునే యేసు ప్రభా నేను పాపిని అని చిన్న మాట చెప్పగానే యేసు ప్రభు రక్తంతో కడిగి పరిశుద్ధునిగా చేసి, నీతిమంతునిగా చేసి నిత్యరాజ్యానికి వారసునిగా చేస్తాడు. అట్టి భాగ్యం మేమందరము పొందుకున్నాం. మా దేశీయులైన మీరు, ఈ వీధిలో ఉన్న మీరు, ఈ గ్రామస్తులైన మీరు కూడా పొందుకోవాలని ఆశించి మాటలు ప్రకటిస్తున్నాం. ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రకటించిన ఈ మాటలు విన్నవారి హృదయంలో రక్షణార్థమై దీవించమని, ముందుకు వెళ్ళుచుండగా మాతో ఉండమని యేసుక్రీస్తు ప్రభు, నిజమైన రక్షకుడైన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.